నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. చాలా మందిని పెద్దవాళ్ళనందరినీ గౌరవిస్తూ ఉంటాం. కొంతమందినే పూజ్యనీయులు అనే మాటని వాడుతూ ఉంటాం. నాకు గురు సమానులు, గురువులు, పూజ్యనీయులు, భగవత్ సమానులు అని చెప్పొచ్చు. శివప్రసాద్ గురువు గారు. ప్రతి నెల కూడా రాశి ఫలితాలతో మనల్ని పలకరిస్తూనే ఉంటారు. మేషరాశి మొదలు మీన రాశి వరకు వివిధ రాశులు వాళ్ళకి ఈ మంత్ అంతా కూడాను ఏ జులై మాసం అంతా కూడాను ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి వీడియోని కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు మేషరాశి ఏ విధంగా ఉందండి జులై మాసానికి సంబంధించి చెప్పండి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మామూలుగా మేషరాశి ఈ జులై మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా అనుకూలముగా ఉంటుంది అనేటువంటిది ఉంది. ఈ సంవత్సరం అంతా కూడా నిజానికి మేషరాశి వాళ్ళకు చాలా బాగుందని చెప్పాం గతంలో. హ్మ్. సరే మాస ఫలాల్లోకి వచ్చేటప్పటికి ప్రతి మాసము గ్రహస్థితులు మారుతూ ఉండేటువంటి దాని వలన కొన్ని గ్రహాల వలన మాట్లాడుకుంటాం. హ్మ్. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు, ఎటువంటి వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకైనా హ్మ్. చాలా లాభదాయకముగానే ఉన్నది. హ్మ్. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆదాయానికి లోటు ఉండదు. హ్మ్. ఆదాయము అనుకూలముగా రెగ్యులర్‌గా వచ్చేటువంటి ఆదాయం ఎలాగైనా వస్తూనే ఉంటుంది గాక. హ్మ్. నూతన వస్తువులు, వాహనాలు హ్మ్. కొనుక్కోవడం లాంటివి అనేటువంటివి జరుగుతాయి. ఓకే. ఎప్పటినుంచో చేసుకోవాలి అని అనుకునేటువంటి వాళ్లకు. హ్మ్. అలాగే ఈ మాసంలో ఇంకొక గొప్పతనం మనం ఇంతవరకు చెప్పుకోకుండా ఉండేటువంటివి ఉన్నాయి. చెప్పండి. ఏమిటి అంటే వస్త్ర దుకాణాల వాళ్ళు, ఓకే. గుడ్డల షాపుల హ్మ్. వాళ్లకు హ్మ్. చాలా యోగవంతముగా ఉంటుంది. ఓకే. ఈ మాసం అంతా కూడాను. హ్మ్. ఈ మాసం అంతా కూడా ఆషాఢ మాసం కాబట్టి అందరూ కొనుక్కుంటూ ఉంటారు. మంచి లాభాలు కూడా పొందుతారు హ్మ్. గాక. హ్మ్. చిన్ననాటి మిత్రులను కలుసుకోవటం జరుగుతుంది. ఓకే. హ్మ్. అలాగే కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలకు వెళ్ళేవాళ్ళు వెళతారు. హ్మ్. వెళ్ళాలని ప్లాన్ చేసుకునేటువంటి వాళ్ళు చేసుకుంటారు. హ్మ్. ఈ రాశి వాళ్ళందరూ ఒకేసారి పుణ్యక్షేత్రంలో కనపడరు గదా! హ్మ్. కాకుంటే కొంతమంది దగ్గరుండేటివి, కొంతమంది దూరంగా ఉండేటివి వాళ్ళ అనుకూలాన్ని బట్టి హ్మ్. వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది గాక. హ్మ్. ఆకస్మికముగా ప్రయాణాలు చేయటం. ఉన్నట్టుండి ప్రయాణాలు ఓకే. మంచికే. హ్మ్. అదేదో మళ్ళా భయపడి ఏం సంగతో అనేటువంటి ఆలోచనలేం లేదు. హ్మ్. మంచికే ఉంటుంది గాక. హ్మ్. చేపట్టినటువంటి పనులన్నీ కూడా హ్మ్. సమయానికి పూర్తి చేసుకోవటం జరుగుతుంది. ఈ ఓకే. రాశి వాళ్ళు. హ్మ్. ఏది మిగలబెట్టరు. ఖచ్చితంగా ఈ మాసంలో ఏదనుకున్నారో చేసుకోగలుగుతారు. రైట్. హ్మ్. ముఖ్యమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో హ్మ్. అవి ఆలోచన చేయటం అనేటువంటిది మాత్రమే కాకుండా ఆచరణలో పెట్టేటువంటి విధానముగా కూడా ఉంటుంది ఈ హ్మ్. మాసము హ్మ్. వీళ్ళకు. ఉద్యోగ వ్యవహారాలలో ఉద్యోగము కావాలి అనుకునేటువంటి వాళ్ళు కావచ్చు, హ్మ్. లేదా మార్పు కావాలనుకునేటువంటి వాళ్ళు కావచ్చు. హ్మ్. ఏదైనా ఉద్యోగంలో ఎటువంటివైనా ఇబ్బందులుండేటువంటి వాళ్ళకైతే ఖచ్చితముగా ఈ మాసం విజయాలు లభిస్తాయి. ఓకే. ఉద్యోగస్తులకు విజయముగానే ఉంటుంది గాక. హ్మ్. అన్ని రంగాల వారికి కూడా ఈ హ్మ్. రాశి వాళ్ళు అనేక రంగాలలో రకరకాల వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, హ్మ్. రైతులు కావచ్చు, హ్మ్. ఎవ్వరైనా గాని ఈ హ్మ్. రాశి వాళ్ళు ఉన్నారు అంటే ఈ మాసం అంతా కూడా చాలా అనుకూలవంతముగానే ఉంది గాక. ఈ ఓకే. వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏదైనా లోపాలుంటే సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఎవరికి వాళ్ళకు ఉంటుంది. హ్మ్. అది సహజం. ఎందుకు? ఈ మాట అన్నప్పుడల్లా ఇది చెప్తుంటారు హ్మ్. అని అనుకుంటారు. అంటే హ్మ్. అందరూ ఒకే లగ్నానికి పుట్టి ఉండరు గదా! అవును. హ్మ్. లగ్నములో తేడాలుంటాయి గదా! హ్మ్. అందువలన ఒకరొకరు ఒక్కో లగ్నానికి పుట్టుంటారు. హ్మ్. ఆ లగ్న స్థితిని బట్టి మళ్ళా గ్రహస్థితులు మారతాయి గదా! నక్షత్రాలు కూడా మారుతాయి. అందువలన హ్మ్. దానికి సంబంధించినటువంటివి వ్యక్తిగతమైనటువంటివి చూసుకోవాలి. హ్మ్.
మామూలు ఈ నెలాఖరులో చిన్న ఏదో డాక్టర్ దగ్గరికి పోవటము, హ్మ్. ఆరోగ్యపరంగా చూపించుకోవటము, హ్మ్. ఏం పర్వాలేదులే అని మాత్రలు మింగి మళ్ళా జాగ్రత్తగా చేసుకోవటం, హ్మ్. ఇలాంటివి కలగవచ్చును. హ్మ్. వాహనాలలో ప్రయాణము చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎవరైనా తోడు ఉండి వెళితే బాగుంటుంది అని సూచనప్రాయముగా తెలియచేయటం. ఓకే. అదేదో అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది భయోత్పాతం ఏమీ కాదు. హ్మ్. హ్మ్. కాకపోతే ఎవరైనా తోడుంటే మంచిది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. ఓకే. దైవారాధన అలాగే దిక్కులు, రంగుల విషయం కూడా చెప్పండి గురువుగారు. వీళ్ళు దైవారాధన ఏది చేస్తే బాగుంటుంది అనేటువంటి మాటకొచ్చేటప్పటికి వాళ్ళ వాళ్ళ ఇంటి దేవుడు కులదైవం. ఎవరెవరికి హ్మ్. వాళ్ళ వాళ్ళ ఇంటి దేవుడుంటాడు. హ్మ్. ఆ ఇంటి దేవుడిని ఆరాధించుకోవటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. హ్మ్. అమ్మవారిని ఆరాధిస్తే ఇంకా మేలు జరుగుతుంది గాక. హ్మ్. ఎందుకు? గుప్త నవరాత్రులు అని వస్తున్నాయి కాబట్టి, ఈ హ్మ్. మాసంలోనే ఉంటాయి గాబట్టి, హ్మ్. అమ్మవారిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది హ్మ్. అనేటువంటిది తెలియజేస్తున్నా. ఓకే. ఇంకా రంగుల విషయానికి వచ్చేటప్పటికి హ్మ్. మామూలుగా తెలుపు రంగు గాని, హ్మ్. బూడిద రంగు గాని వాడుకుంటే మంచిది. హ్మ్. ఇంకా దిక్కుల విషయము అంటే అన్ని దిక్కులకు పనిచేస్తుంది. ఓకే. ఏం పర్వాలేదు తల్లి. హ్మ్. చాలా చక్కగా వివరించారు. మేషరాశి వారు అన్ని దిక్కులు బానే ఉంటాయి. అమ్మవారిని అలాగే కులదైవాన్ని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. ఇక రంగుల విషయానికొస్తే వైట్ అండ్ యాష్ కలర్, లైట్ యాష్ కలర్ వాడే ప్రయత్నం చేయండి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. లేదా గురువుగారిని కలవాలి అనుకున్నా, మాట్లాడాలి అనుకున్నా, మీ జాతకాల్ని పరిశీలించుకోవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.